అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దసరా స్పెషల్ సిరీస్ ఎపిసోడ్ 2. ఈరోజు మనం రుచికరమైన చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి నాననివ్వండి. నానిన చింతపండు గుజ్జును వడగట్టుకొని కొద్దిగా మరగనివ్వండి. మరిగిన చింతపండు గుజ్జులో 7 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసి చింతపండు గుజ్జు దగ్గర పడేదాకా ఉడకనివ్వండి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనె కాగాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా మరిగించిన చింతపండు గుజ్జును వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. అలా తాలింపు రెడీ అవుతుంది. ఇంకో గిన్నెలో వండిన అన్నం వేసి కొంచెం నూనె, ఉప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు గుజ్జును అన్నంలో వేసి బాగా కలపాలి. ఆఖరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ.